ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. కీర్తనలు 128వ కీర్తన 2వ చరణం. నేటి దినాల్లో చూస్తే ఎంతోమంది కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ వారి కష్టం అంతా వ్యర్థమైపోతున్నట్లుగా మనము గమనిస్తున్నాం. కానీ బైబిల్ మనకు సెలవిస్తుంది, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకిష్టమైన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే దేవుడు ఆ ధనమును ఆశీర్వదించేవారు. ఆయన మీ చేతుల కష్టార్జితమును, మీరు చేస్తున్న ఉద్యోగము, వ్యాపారము, మీరు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించే దేవుడు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయుండి ఆయన మిమ్మును ఆశీర్వదించి మీ కష్టార్జితమును వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిశ్చయముగా నీ కష్టార్జితమును అనుభవిస్తావని ఈ దినము మీరు మాతో మాట్లాడుతున్నారు. ఎంతోమంది ప్రజలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ప్రతి వారి కష్టార్జితములను దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారు చేస్తున్న ఉద్యోగములలో దీవెనను కలుగ చేయండి ప్రభువా. ప్రతి వారిని మీరు ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి ప్రతి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి. ప్రతి వారికి సమృద్ధిని మీరు కలుగ చేయండి ప్రభువా. ప్రతి కుటుంబంలో వారి ధనము ఎక్కడా వ్యర్థంగా పోకుండా దేవ ప్రతి వారికి నీ ఆశీర్వాదమును తోడుగా ఉంచుమని, మీ నామమునకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.